హే గాయ్స్, వెల్కమ్ టు పాపడ్ విత్ పెంటమ్మ. ఈరోజు మనతో పాటు బెస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఉన్నారు. ఎవరో తెలుసా? గెస్ట్ చేయండి. సో హీస్ నన్ అదర్ దెన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ అడ్వకేట్ అండ్ హ్యూమనిస్ట్ కూడా. గెస్ట్ చేసేస్తుంటారు. ఎస్, యూ గైజ్ రైట్. హీస్ బాబు గోగినేని గారు. వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్. వెల్కమ్ టు పాపడ్ విత్ పెంటమ్మ అండి. థ్యాంక్ యూ అండి. సో హౌ యూ బాబు గారు? అప్పడాలు వడియాలు ఏమీ లేవు. యాక్చువల్లీ అదొక సెక్షన్ ఉంది. సో ఉందా? అయ్యా ఊరమిరపకాయలు, పాపడ్లు, వడియాలు, ఈ మూడు లేకపోతే పాపడ్ విత్ పెంటమ్మకి ఓకే సార్థకం కాదు. యా, దట్స్ ట్రూ. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి డెఫినెట్లీ మీరు చెప్పిన మాటలన్నీ తీసుకొని ఇంప్లిమెంట్ అన్నమాట. సో హౌ యూ బాబు గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. ఎలా కనిపిస్తున్నానో అలా ఉన్నాను. మీరు ఆల్వేస్ చార్మింగ్ అండి. సో హౌస్ యువర్ 2024? It's just about 4 months into the year. It's been like any other year, Andy. At the personal level, there are things happening, but otherwise, like almost everyone, I'm looking at with some alarm what's happening in the Middle East with Palestine and Israel. Okay. I'm interested in European politics too, so just watching what's happening there. Rishi Sunak and his party has taken a serious setback in the UK. And the US, of course, there is Biden and the Trump legal issues. Okay. So more than what happened, I think what's ahead of us the next 8 months is going to be very interesting. Yeah, that's true. So, yeah. It's going like that. సో పాలిటిక్స్కి వస్తే మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారా? లైక్ పాలిటిక్స్లో వాట్స్ యువర్ పర్సెప్షన్? పాలిటిక్స్ అంటే ఏంటి, ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, బట్ ఇప్పుడు ఎలా ఉంది? సో ఆ డిఫరెన్స్ ఏముందో కొంచెం చెప్పగలరా మా కోసం? అంటే చాలామంది రాజకీయం అన్నా పాలిటిక్స్ అన్నా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే పొలిటికల్ పార్టీస్ యొక్క కాంటెస్టేషన్. ఓకే. అంటే ఇప్పుడు ఈ పార్టీనా ఈ నాయకుడా ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు అన్నదే పాలిటిక్స్ అని అందరు అనుకుంటారు. ఓకే. But that's only the mechanism of democracy. I'm interested in the idea of democracy, which is a continuous dialogue amongst the citizens, amongst members of society, to have a positive input into the direction of society. Yeah. Politics has to be scientific, it has to be moral, it has to have a social purpose. Yeah. మనము ముఖ్యంగా ఇండియా రాజకీయాలు అంటే మనం ఇండియన్ డయాస్పోరా కాబట్టి ఇండియా రాజకీయాలు చూస్తే ఇట్స్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్స్ అబౌట్ దిస్. ఇదంతా ఏంటి, ఒక ప్రాంతము, ఒక మతము, ఒక కులము, దాని డామినేషను, దాని ఐడెంటిటీ, దాంతోనే ఎలక్టోరల్ పాలిటిక్స్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. నేను ఐఎమ్ అగెయిన్స్ట్ పార్టీ పాలిటిక్స్ ఫిలసాఫికలీ. ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ఇందాక చెప్పినట్టుగా ఒక ఐడెంటిటీని సమీకరించుకుంటూ డబ్బులు దోచుకుంటూ ఒక మాఫియా సిస్టమ్ని పెట్టుకుని నడుపుతున్న దాన్ని రాజకీయం అని మభ్యపెడుతున్నారు. అవును. I'm against that. Okay. A political party, M.N. Roy, the philosopher, revolutionary, politician, and ideas have been formative to me about my concept of politics. Yeah. Power seeking is what political parties do. The purpose of politics should be to expand our freedoms. చాలా పెద్ద తేడా ఉందండి. అవునవును. అంటే సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే అధికారము, దాని నుంచి వచ్చే పవర్ని తెచ్చుకోవటానికి పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్వేస్ వర్కింగ్. అవును. అంటే సమాజంలో ఉన్న ప్రెజుడిసెస్ని, బ్యాక్వర్డ్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేయటానికి పొలిటికల్ పార్టీస్ బికమ్ ఇన్స్ట్రుమెంట్స్. అవును.
బట్ పాలిటిక్స్ హ్యాస్ అ హయ్యర్ పర్పస్. అవును. ఇప్పుడు మనం మానవ సమాజాన్ని చూసుకుంటే దెర్స్ బీన్ అ బిగ్ ప్రోగ్రెస్. ఒకప్పుడు దేవుళ్ళ పేరుతో మతాధికారులు దేశాన్ని నడిపేవాళ్ళు, అవును, సమాజాన్ని, కేవలం మన దేశమే కాదు ప్రపంచం అంతా. ఆ తర్వాత మతాధికారులు కొంచెం వెనక్కి వెళ్ళి రాజులు వాళ్ళ రాజ్యాలే నడిచినాయి. అక్కడి నుంచి సామంతులు అందరూ కలిసి నడపటం అన్నది చూసాము. అక్కడి నుంచి ఒక రకమైన ప్రజాస్వామ్యాన్ని చూసారు. అంటే ప్రజల యొక్క అభీష్టాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు నెరవేర్చాలి అన్నది. సో దెర్ ఈస్ అ ప్రోగ్రెస్, దెర్ ఈస్ అ పాజిటివ్ డెవలప్మెంట్. ఇది ఇంకా ముందుకు వెళ్లకుండా పార్టీ పాలిటిక్స్ ఆపుతున్నాయి. పవర్ సీకింగ్ టు కంట్రోల్ పీపుల్, సీకింగ్ టు గెయిన్ మనీ, టు లుక్ ఆఫ్టర్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, వీటికి నేను వ్యతిరేకం. అవును. సో మీరు నన్ను రాజకీయాల గురించి నా అభిప్రాయం ఏంటి అని అడిగారు. అవును. రాజకీయం అన్నది ఇట్ ఈస్ అ మారల్ యాక్టివిటీ. ఓకే. On what principles should society be organized? How should the resources of society, how should the power structures of society be so distributed so that most people have the maximum amount of freedom? ఎవరిపైన ఇంకెవరి డామినేషన్ కాకుండా అందరికీ స్వేచ్ఛ ఎలా రావాలి అని. దట్ ఈస్ ఎ నోబెల్ పాత్ ఫర్ పాలిటిక్స్. సో నేటి పార్టీ స్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది పార్టీ స్వామ్యం. నేటి పార్టీ స్వామ్యం నుండి ఒక జెన్యున్ పీపుల్స్ రూల్కి వెళ్ళే దారిలో మన అందరం ఉండాలని, ఇది ఒక పాసింగ్ ఫేజే అని నేను అనుకుంటున్నాను. అది ఈ జీవిత కాలంలో జరుగుతుందా, ఓ 100 ఏళ్ళు 200 ఏళ్ళు పడుతుందో మనకు తెలీదు. కొన్నిసార్లు అడ్వాన్స్ అవుతుంది. మళ్ళీ నేడు భారతదేశంలో, నేడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము, పాలిటిక్స్ హ్యాస్ టేకెన్ ద రాంగ్ రూట్. ఇట్ ఈస్ నౌ పవర్ సీకింగ్, రెంట్ సీకింగ్, అండ్ దట్ నీడ్స్ టు చేంజ్. అవును. సో మీరు ఎక్కడి నుండి బేసికలీ? ఐఎమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ అండి. లైక్ ఇప్పుడు పొలిటికల్ గురించి వచ్చింది కాబట్టి ఆంధ్ర అయితే ఐల్ జస్ట్ ఆస్క్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్, లేకపోతే తెలంగాణ అంటే తెలంగాణ సైడ్ అడుగుదామా అన్నట్టు చాలా అడుగుతున్నా. మా నాన్నగారి సైడ్ తాతగారు హీస్ ఫ్రమ్ ఆంధ్ర. గుంటూరులో హైకోర్ట్ బెంచ్ ఉండేటప్పుడు హీ వాజ్ అన్ అడ్వకేట్ ఇన్ గుంటూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ టైంలో. అక్కడ నుండి వారు వలస వచ్చారు తెలంగాణకి. నేను పుట్టిన తెలంగాణలో. ఓకే. నేను పెళ్లి చేసుకుంది రాయలసీమలో. ఓకే. సో ఈ 3 ప్రాంతాలు నావే. నేను మాట్లాడేది ఇంగ్లీష్ భాష. అవును. నేను నేర్చుకున్నది ఫ్రెంచ్, జర్మన్. అవును. నాకు రానిది జాపనీస్, చైనీస్. ఓకే. సో ఐఎమ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అండి. ఇప్పుడు నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం నార్మల్ చిన్న దీనికి వెళ్దాము. ఒక పాస్పోర్ట్ రెడీ చేయాలంటే మన మీద ఏమన్నా ఇవి కేసులు ఉన్నాయా అవి ఇవి అని చూస్తారు. చిన్న పాస్పోర్ట్ జస్ట్ టు ట్రావెల్ టు అదర్ కంట్రీస్, అంత చిన్నదానికి వాళ్ళు క్రైమ్ హిస్టరీ ఉందా అని చూస్తారు. ఈ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చంపేసి ఉంటారు చాలామందిని. వాళ్ళు ఎలా ఎమ్మెల్యేస్ అయ్యారు? వాళ్ళకి ఇలా బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఏమి ఉండవా? అండ్ ఎమ్మెల్యేలు కానివ్వండి, పెద్ద పెద్ద సీఎం, పిఎం, వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో చాలా వరకు ఉన్నాయి. అది అందరికీ ఓపెన్ బుక్ లాగా తెలుసు, కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెన్ బుక్ లాగా అందరికీ తెలుసు, వీళ్ళు వాళ్ళని చంపారు, వాళ్ళు వీళ్ళని చంపారు. ఒక చంపిన వ్యక్తికి రాష్ట్రం ఎలా పెడతారు చేతిలో? సో ఈ థాట్ మీకు ఎప్పుడన్నా అనిపించిందా, లేకపోతే జనాలకి ఎందుకు అనిపించదు అనుకుంటున్నారు? అంటే మనకు అనిపించటము, జనాలకు అనిపించటము అన్నది మామూలుగా ఏ ప్రజాస్వామ్యంలో అయినా సరే సహజంగా జరగాల్సిన విషయం. అవును. నేను ఇందాక అన్నాను చూడండి, మన రాజకీయాలు నీచంగా ఉన్నాయి, మన ప్రజలు కూడా నీచంగానే ఉన్నారు. ఏదో మీరు ప్రజలు దేవుళ్ళు అంటే ప్రజలు మంచోళ్ళు అయిపోరు. ప్రజలు ఒక నైతిక విచక్షణ లేకుండా ముఠాలుగా విడిపోయి మా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు, మంచి వాళ్ళు అనుకుని కాదు. ఈ ఉపోద్ఘాతం పక్కన పెడితే
మీరు చూడండి నేషనల్ పాలిటిక్స్లో 546 లోక్సభ సీట్లు ఉన్నాయి, 546 లోక్సభ సీట్స్. దాంట్లో 160 160 మంది అంటే 1/3 of them have serious criminal accusations and some of them have charges filed against them, framed against them. ఓకే. They're not convicted. ఇప్పుడు మన చట్ట ప్రకారము till you are found guilty by a court, you are presumed innocent. కానీ 160 మంది రఫ్లీ 1/3 చట్టాలు చేసే సభలో చట్టాన్ని ఉల్లంఘించి వచ్చారు అన్నది ఇట్ ర్యాంకిల్స్. ఇప్పుడు చట్టం పాటించి కొత్త చట్టాలు చేసి ప్రజలకి వెసులుబాటు, ప్రజలకి రక్షణ కల్పించే డ్యూటీలో ఉన్నవారు నేరాలు చేసి వచ్చారు అన్న అక్యుజేషన్స్, చార్జెస్ ఫ్రేమ్డ్ అగైన్స్ దెమ్ మనకు తెలుస్తూ ఉన్నాయి. అవును. ఇదేంటంటే ట్రాఫిక్ ఆఫెన్సెస్ కాదు ఇవి. ఇవి అటెంప్ట్ టు మర్డర్, ఎగ్జాక్ట్లీ, రేప్, అవును, మొలెస్టేషన్, కిడ్నాప్, సీరియస్ క్రైమ్. వీళ్ళు కన్విక్టెడ్ కాదు. అవును. కన్విక్ట్ అయిన వాళ్ళకి there is no way they can actually contest. There is that. బట్ మన దేశంలో అంటే అది రానివ్వరు కదా వాళ్ళు. నేను చేశాను అనేది అది ఏదో చేసి మూసేస్తారు. 25 ఏళ్ళు పడుతుంది బిఫోర్ ఎనీ కోర్ట్ విల్ డిసైడ్. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కేసులు 3000 సార్లు కోర్టులు అడ్జర్న్ చేసినాయి, 3000 times. Can you believe it? 3,000 times. So when you do it like this, when you play with the system like this, then you start getting suspicious about this. మీ పైన ఎవరైనా నేరారోపణ చేస్తే ఐఎమ్ ఇన్నోసెంట్, కమ్ ఆన్ ప్రూవ్ మీ అని కోర్టుకు వెళ్ళాల్సింది పోయి కోర్టు నన్ను ట్రై చేయకూడదు అని లాలూ ప్రసాద్ యాదవ్ పైన నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు కేసులు ఇటీవలనే ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఇటీవల అంటే a few years ago. దేనికైనా 25 ఏళ్ళు లైఫ్ హిస్టరీ ఉంటుంది. అవును. సో ఎవరైనా సరే బికాజ్ ఐఎమ్ ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్ టిల్ ప్రూవెన్ గిల్టీ, I can have a political career of 25 years, 30 years. So the system has to sort itself. So the point is, మీ పైన ఆరోపణలు ఉన్నంత మాత్రాన మీరు ఎలక్షన్లో పాల్గొనకపోవటం అన్నది ఆపే ప్రక్రియ మనకు లేదు, ఉండకూడదు కూడా. టిల్ యు ఆర్ ప్రూవెన్ గిల్టీ, యు ఆర్ ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్. సో ఎవరి మీదైనా ఏదైనా కేసు పెట్టి, మన దేశంలో నా మీద కోపం మీకు, మీ మీద కోపం నాకు ఉంటే నేనెన్నో కేసు పెట్టచ్చు. ఆ కేసుకి బేసిస్ లేదు, అన్యాయం అని చెప్పడానికి 10 ఏళ్ళు పడుతుంది. సో పీపుల్ వెపనైజ్ ద లా. అవును. సో దెర్ ఇస్ అ ప్రొటెక్షన్ ఫర్ పీపుల్. హౌఎవర్ ఇట్ ర్యాంకిల్స్. 540 మందిలో పొలిటికల్ పార్టీస్కి ఈ 160 మంది దొరికారా క్యాండిడేట్? ఎగ్జాక్ట్లీ. అవును. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు ఇంకా ఉంటారు. అవును. సో ఓడిపోయిన వాళ్ళని పక్కన పెడితే గెలిచిన వాళ్ళల్లో 160 మంది ఇట్లా ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు వీళ్ళు. ఇది మొదటి విషయం. రెండో విషయం అండి, సగటున యావరేజ్ ఎర్నింగ్స్ ఆఫ్ ది ఇండియన్ నెలకి రఫ్లీ 10,000 రూపాయలు ఆదాయం. జస్ట్ 10,000 రూపీస్. 10,000 కూడా అందరికీ రాదండి. కొంతమందికి 100 కోట్ల రూపాయల ఆదాయం ఉంది కాబట్టి యావరేజ్లో 10,000 వచ్చింది. అవును. ఏది అంతమంది రిచ్ పీపుల్ డబ్బులు కూడా కలుపుకొని డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఎర్నింగ్ ఏజ్ పీపుల్ చేసినప్పుడు రఫ్గా 10,000, 2,000 అటు ఇటుగా, బట్ దట్స్ హౌ మచ్ ఇట్ ఈస్. అండ్ వరల్డ్లో రిచెస్ట్ పీపుల్ కూడా మన దేశంలో ఉన్నారు, అవన్నీ కలిపి కూడా. సో 1,20,000 నుంచి 2 లక్షలు వేసుకుందాం అండి. అవును. అంటే ప్రభుత్వాలు కొంచెం డబ్బులు ఇస్తున్నాయి,
సబ్సిడీస్ ఇస్తున్నాయి, ఆసరా అంటున్నారు, సహారా అంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. నెలకు 15,000 వేసుకుందాం ఒక్కొక్క కుటుంబానికి కానీ ఒక వ్యక్తికి కానీ ఆదాయం. సో 1,50,000 2 లక్షలు వాళ్ళ సంవత్సరానికి వార్షిక ఆదాయం. ఈ ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు చూడండి, ఈ 540 మంది, లేకపోతే తెలంగాణలో 17 మంది, ఆంధ్రాలో ఉన్న 20 సంథింగ్ 25 23, వీళ్ళ ఆదాయం సగటున వీళ్ళ ఆస్తులు 130 కోట్లు 120 కోట్లు. ముఖ్యమంత్రిగా అవుతాను అన్న వాళ్ళ ఆస్తులు 800 కోట్లు. వాళ్ళ భార్యల ఆస్తులు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే రిప్రజెంటేషన్ కదా. నెలకి లేదా సంవత్సరానికి 1,50,000 2 లక్షలు సంపాదించే వాడిని 100 కోట్ల ఆస్తి ఉన్నవాడు ఎట్లా రిప్రజెంట్ చేస్తాడు? వీళ్ళ నుంచి కదా రావాల్సింది. అవును. సో ధనవంతుల స్వామ్యం, పార్టీల స్వామ్యం. ఇది ప్రజల యొక్క పాలన కాదు, ప్రజల కోసం కాదు, ప్రజలతో సంబంధం లేని, ఇది బొక్కల్ ఫర్ ద కుక్కల్ అంటాను నేను. ఓకే. డబ్బులు పారేస్తున్నారు, 10,000 5,000 3,000. ఇవాళ పేదరికం ఎక్కడ ఉందంటే ఇది ఇస్తే చాలనుకునే స్థాయిలో ఉంది. దానికి తోడు మద్యం మీద పాలసీలు నిర్మిస్తున్నారు. ఐ మస్ట్ డిక్లేర్, నేను వ్యసన పరిచే ఏ పదార్థానికైనా నేను వ్యతిరేకి. ఓకే. అప్పుడు చైనాలో ఓపియం వార్స్ జరిగినాయి. చైనాలో ప్రజలందరికీ కూడా మాదక ద్రవ్యాలని సప్లై చేస్తూ ఇంగ్లీష్ వారు, బ్రిటిష్ వారు ఆ ప్రజలని లోబర్చుకున్నారు. ఓకే. ఇక ప్రతి ఒక్కడు నిద్రలేగటం, మందు కొట్టడం, ఓపియం వార్స్ అన్నవి జరిగింది అలా. ఓకే. ఆ కాంటెక్స్లోనే మద్యానికి దూరంగా ఉండాలి, సిగరెట్లకి బీడీలకి ధూమపానానికి దూరంగా ఉండాలి అన్న ఉద్యమం, ఒక పద్ధతి వచ్చింది. తర్వాత వ్యసనంతో పాటు ఈ తీవ్ర అనారోగ్యాలు, క్యాన్సర్లు ఇవి వస్తాయని తర్వాత తెలిసింది. 1950s తెలిసింది క్యాన్సర్ విషయం. అంతకు ముందల్లా ఇది ఒక వ్యసనం అని. ఐఎమ్ అగేన్స్ట్ ఎవ్రీథింగ్ దట్ మేక్స్ యూ అన్ అడిక్ట్ ఆఫ్ సంథింగ్. దాంట్లో చాలా లో లెవెల్లో కాఫీ ఉంటుంది, డ్యామేజింగ్ లెవెల్లో స్మోకింగ్ అనొచ్చు, డ్రింకింగ్ అనొచ్చు, ఇది ఉంటుంది. ఈరోజు ప్రభుత్వాలు సిగరెట్ల అమ్మకం పైన వచ్చే ఎక్సైజ్ డ్యూటీ, అలాగే మద్యం అమ్మే డబ్బుల పైన తమ బడ్జెట్ని నిర్మించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో మద్యం పైన వచ్చే మా ఆదాయం ఇది అని ప్రొజెక్షన్స్ వేసింది. అంటే యువర్ పాలసీ ఈజ్ నౌ బిల్ట్ ఆన్ ది అడిక్షన్ ఆఫ్ పీపుల్ టు ఆల్కహాల్. దీనికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు వచ్చి మందు బాబులకి నేను ఇచ్చేది ఇది అని చెప్పడం జరిగింది. ఓకే. 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో డీ అడిక్షన్ సెంటర్స్ పెడతాను అన్న చంద్రబాబు ఇప్పుడు మందిస్తా అంటున్నారు. అంటే క్వాలిటీ మందు ఇస్తాను తాగే వాళ్ళకి అంటున్నాడు. అంటే చచ్చిపోకుండా తాగొచ్చు మీరు అని. ఓకే. అంటే నీచంగా ఉంది ఇది మొత్తం. అవును. ధైర్యంగా ఇది తప్పు, నేను సంపద సృష్టిస్తాను, ఆ సంపద మీద వచ్చే పన్నులతో రాష్ట్రాన్ని నడుపుతాను అనే నిబద్ధత, నైతికత ఉన్న రాజకీయ నాయకులు సడన్గా కనిపించటం లేదు. ఒకప్పుడు చంద్రబాబు హ్యాడ్ ద ప్రామిస్, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, దాన్ని బట్టి దట్ ఆల్సో ఈజ్ నో లాంగర్ అట్రాక్టివ్. అవును. రైట్. ప్రజలు ప్రశ్నించట్లేదు. అవును. ఇప్పుడు అంటే ప్రశ్నించడానికి ఛాన్స్ దొరుకుతుందంటారా ప్రజలకి? డైరెక్ట్గా వెళ్ళి ప్రశ్నించేంత
అంటే ప్రశ్నించడం అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో అని కాదు. ప్రెస్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఛానల్ ఒకరి మీద ఉంది. చంద్రబాబు గారిది ఒక ఛానల్ ఉంది, జగన్ గారిది ఒక ఛానల్ ఉంది. సో నేను ఇందాక అన్నాను కదా, ముఠాలుగా విడిపోయిన తెలుగు ప్రజలని. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్షరాస్యత ఉద్యమం అంటే లిటరసీ మూవ్మెంట్ కేరళలో 100% లిటరసీ అన్నారు. అటువంటిదే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఒక కలెక్టర్ గారు మన ఈ డిస్ట్రిక్ట్లో 100% అడల్ట్ లిటరసీ. లిటరసీ అంటే ఏంటండి, 6-8 ఏళ్ల లోపల పిల్లలకి ఇట్ డజంట్ మ్యాటర్, దే హ్యావెంట్ లెర్న్డ్ హౌ టు రీడ్ అండ్ రైట్. 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు భారతదేశంలో అప్పటికి 65 ఏళ్ళ వరకే బతికేవాళ్ళు. సో 70 ఏళ్ళు దాటిన వాళ్ళది లిటరసీ కౌంట్ చేయట్లేదు. ఓకే. సో బిట్వీన్ 8 and 9 and 60 ఆర్ సంథింగ్ ఏజ్లో ఉన్నవారు తమ పేరు రాసుకోగలరా, బేసిక్ నంబర్స్ని ఐడెంటిఫై చేయగలరా, అక్షరాలు కూడా బలుక్కుని చదవగలరా, ఆ కేపబిలిటీ తీసుకురావటానికి అక్షరాస్యత ఉద్యమం, లిటరసీ మూవ్మెంట్. డోంట్ ఫర్గెట్ అవర్ కంట్రీ స్టిల్ ఈస్ రఫ్లీ 30% illiterate, women being more illiterate than men, people outside cities being even more illiterate than urban population. ఈ కాంటెక్స్లో 30% అంటే 140 crores-లో you're talking roughly 40 crores of people, 40 కోట్ల మంది. అమెరికా జనాభా కంటే ఎక్కువ మంది. యూరోప్లో, వెస్టర్న్ యూరోప్లో ఉన్న 10-15 దేశాలన్నిటినీ కలిపినా కూడా అంతకంటే ఎక్కువ మంది జనం చదువు లేకుండా ఉన్నారు మన దేశంలో. అటువంటి దేశంలో నెల్లూరు జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ లిటరసీ అని ఒక పీపుల్స్ యాక్టివిటీ మూవ్మెంట్ ముందుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు రోసమ్మ అనే ఒక ఆవిడ, ఓకే, రోసమ్మ గారు న్యూ లిటరేట్, అప్పటిదాకా చదువురాని ఆవిడ, కూలీ చేసుకునేది అనుకుంటా, లేకపోతే సంథింగ్ సిమిలర్, చదువు నేర్చుకుని ఆ పాఠాలలో ఉన్న ఒక పాఠం ఆధారంగా ఆడవాళ్ళందరము కలుద్దాము, అవర్ లైఫ్స్ ఆర్ బీయింగ్ డ్యామేజ్డ్ బై ద ఆల్కహాలిజం ఆఫ్ అవర్ హస్బెండ్స్ అండ్ ద మెన్ ఇన్ ద హౌస్. ఓకే, we will not cooperate with the men అని ఒక ఉద్యమం తీసుకొచ్చారండి. ఎంత ఉధృతమైందంటే ఉద్యమం, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 8 crores సంథింగ్, అందరు ఆడవాళ్ళలో చలనం వచ్చింది. టు ది ఎక్స్టెంట్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ వాజ్ ఫోర్స్డ్ టు ఇంట్రడ్యూస్, ఇట్ వాజ్ ఎ ఫెయిల్యూర్ పాలసీ టు ఇంట్రడ్యూస్ a ban on alcohol. ప్రశ్నించారు, ఉద్యమించారు, తాము కావాలనుకున్నది తెచ్చుకున్నారు ఆడవాళ్ళు. అవును, రైట్. సో సాధ్యమా అంటే సాధ్యం, కానీ ఇవాళ ప్రజల్ని మీరు మద్యం మత్తులో జోలపాట పాడుతూ ఉన్నప్పుడు, అవును, మీరు యూత్కి నిరుద్యోగ భృతి అని మీరు 3,000, 2,000, 4,000 ఇస్తే ఫస్ట్ ఆఫ్ ద మంత్ నుంచి 10th of the month వరకు లిక్కర్ షాపుల బయట ఉన్న క్యూస్ ఏంటి? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? పగలు ఏం చేస్తున్నారు, రాత్రి ఏం చేస్తున్నారు? పగలు నిద్రపోతున్నారు, రాత్రి క్యూ కడుతున్నారు మద్యం కోసం. వీళ్ళే సోషల్ మీడియాలో మేము తాగాము బిర్యానీ బొమ్మ, దాని పక్కన ఈ మందు బొమ్మ. ఇట్స్ లైఫ్ స్టైల్. అంటే మనిషిని మనిషిగా బతకకుండా చేసే ఒక వ్యసనాన్ని ఒక గ్లామరస్ లైఫ్ స్టైల్ ఈవెంట్గా ప్రౌడ్గా మాట్లాడుకునేటట్టు చేసింది. దీనికి ప్రభుత్వం సహకారం లేకుండా జరగట్లేదు. ఇది ప్రజలని హక్కులు అడిగే వారి నుంచి మద్యం పొయ్యమని అడిగేవారిగా మార్చింది.
ఈ 10 రోజులు అయినాక మళ్ళీ 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది, అప్పటిదాకా నాకు మందెవడు పోస్తాడు అని యూత్ అంతా కూడా, అంతా అంటే ఐ డోంట్ సే 100%, బట్ ఇట్ ఈస్ టర్నింగ్ ద ప్రొడక్టివ్ ఫోర్స్ ఆఫ్ ద నేషన్ ఇంటూ ఎడిక్షన్. ఇది చూడట్లేదా ఎవరు? అవును. తమ పిల్లలు ఏమవుతున్నారో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయట్లేదా? దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారా? అవును. మేధావులు మాట్లాడుతున్నారా? ఈ బడ్జెట్లో మీరు మద్యం పైన కాకుండా, స్మోకింగ్ పైన వచ్చే ఆదాయం కాకుండా, మీరు ప్రొడక్షన్ మీద వచ్చే పన్నులని ఎలా డిప్లాయ్ చేస్తారు ఫర్ సోషల్ డెవలప్మెంట్ అని, మీరు డిఅడిక్షన్ సెంటర్స్ పెడతామని చెప్తారా అని అడగాల? అవును. వీళ్ళు తమ సొంత వెల్ఫేర్ గురించి ఆలోచించట్లా. లేదు. డెమోక్రసీ హ్యాస్ బికమ్ ఎ స్పెక్టేటర్ యాక్టివిటీ. వాళ్ళు దెబ్బలాడుకుంటే నేను సోషల్ మీడియాలో వాడిని 4 బూతులు తిట్టి కొన్ని లేఖి పదాలు వాడుకుంటూ స్పెల్లింగ్ మిస్టేకులతో, మళ్ళీ వీళ్ళకి చదువు కూడా బాగా రాదు, నేను మాట్లాడిన దాని కింద నన్ను బూతులు తిడతారు. నేను స్వతహాగా టీచర్ని కదండి, నేను అరే బూత్ తప్పు స్పెల్లింగ్ రాసినవరా అని వాడిని కనెక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇటువంటి జనాలతో నిండిపోయిన ఇంటర్నెట్ స్పేస్ ఇవాళ మనం ఎన్కౌంటర్ చేస్తాం. ఇంకో పక్కన సుమన్ టీవీ లాంటి ఛానల్స్లో పనికిరాని జాతి అక్కడ కూర్చుని మూఢనమ్మకాలని స్ప్రెడ్ చేయటం. అసలు ఇంటర్నెట్ లైఫ్ హ్యాస్ నో కనెక్షన్ టు రియాలిటీ అన్నది అర్థం కాని జనాలు ఉండటం. నేను ఒక ఇది చూసాను, మీరు సుమన్ టీవీ అంటే గుర్తొచ్చింది. మొన్ననే రీసెంట్గా ఇలా స్క్రోల్ చేస్తుంటే ఫేస్బుక్లో ఒకటి వచ్చింది. లైక్ వాళ్ళ తాతలతో, రీసెంట్గా చనిపోయిన తాతలు, అమ్మలు, లైక్ ఎవరైనా మన ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళు వచ్చి కనెక్ట్ అవుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు, అండ్ ఈజ్ డూయింగ్ సమ్ గిమిక్స్. సో వీటి మీద మీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి నమ్మే వాళ్ళకి ఆర్ అలా చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే మనం మర్యాదగా మాట్లాడి ఏమంటామంటే, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు, ఇది వాస్తవం కాదు అని చెప్పచ్చు. అరే బ్లడీ ఫుల్, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ రావటం ఏంట్రా అని వాళ్ళ ఇంట్లో తిట్టాలి, మనం తిట్టలేము. రైట్? అవును. ఇప్పుడు చచ్చిపోయిన మనిషి శవం డాన్స్ చేస్తుంది అని జగదీష్ వాసుదేవ్ చెప్పాడు. ఓకే. జగదీష్ వాసుదేవ్ అంటే జగ్గి వాసుదేవ్ అని అందరూ పొగిడి ఒక ప్రవక్త లాంటి వ్యక్తి అనుకుని అతని చుట్టూ తిరిగి సెలబ్రిటీస్ అందరూ అతను చేసే సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ లాంటి ఈవెంట్స్ని శివరాత్రి రోజు కండక్ట్ చేస్తే వెళ్ళి సద్గురు ఎవరు పెట్టాడండి పేరు? తనే పెట్టుకున్నా. అతని పేరు జగదీష్ వాసుదేవ్. ఓకే. ఇతను శవం డాన్స్ చేస్తుంది అన్నాడండి. శవము డాన్స్ చేస్తుంది అని చెప్పాడు. విన్నవాడికి బుద్ధి ఉండద్దు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీ ఆరోగ్యాన్ని డాక్టర్ల చేతుల్లో పెట్టద్దు అన్నాడు. ఆయన వెళ్ళి హాస్పిటల్లో చేరాడే. అవును. ఆపరేషన్ చేయించుకోవటానికో సమ్ ప్రొసీజర్ అండర్గో కావటానికో. మరి ఈయన మాటలు విని డాక్టర్ల దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును. సో ఈవెన్ నేను ఆస్ట్రేలియా ఆయనకి కండక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ వచ్చి సెమినార్స్ ఇస్తుంటారు కదా, మై ఆంటీ వాళ్ళు $800 పెట్టి వెళ్ళారు. లైక్ దే కాల్డ్ మీ యాజ్ వెల్. నేను అలాంటివి నమ్మను. లైక్ పీస్నెస్ కావాలంటే జస్ట్ గో అండ్ స్లీప్ ఇన్ బీచ్, కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని నీకు వస్తుంది డెఫినెట్లీ. నువ్వు ఒకరు చెప్పి వినాల్సిన అవసరం ఏం లేదని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. అంటే ఎవరిష్టం వాళ్ళది. పాయింట్ ఈజ్ అరెంట్ నాన్ సెన్స్ మీద ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నప్పుడు వీ షుడ్ ప్రొటెస్ట్, ఆబ్జెక్ట్ ఆర్ టేక్ స్టెప్స్ టు స్టాప్ ఇట్. ఇప్పుడు శవం నాట్యం చేస్తుంది మొదటిది. రెండవది, గాల్లో మీరు ఎగరవచ్చు. ఇది విమానం కాదు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నది లెగుస్తారంట. ఓకే. దానికి అతని
సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యూ మస్ట్ బి లెస్ అవైలబుల్ టు గ్రావిటీ అంట. ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడటము, దీన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు సైన్స్ ఉద్యోగాలు చేయటం. అంటే బీ లెస్ అవైలబుల్ టు గ్రావిటీ. బేసిక్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటంటే గ్రావిటేషన్ హ్యాస్ ఇన్ఫైనైట్ ఎక్స్టెన్షన్. అంటే మీరు తలుపేస్తే గ్రావిటీ యొక్క ఎఫెక్ట్. ఇక్కడ నుంచి 10 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో, జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాజరేటెడ్ ఎగ్జాంపుల్, ఒక నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం ఎఫెక్ట్ కూడా మీ మీద ఉంటుంది, హౌఎవర్ స్మాల్. మీది కూడా ఆ నక్షత్రం మీద ఉంటుంది, హౌఎవర్ ఇన్ఫైనైట్లీ స్మాల్. అట్లాంటి గ్రావిటీ కంట యూ మస్ట్ బికమ్ లెస్ అవైలబుల్ అంట. ఈ బుద్ధి లేని మాటలు వినేవాళ్ళు, ఈయన చాలా జ్ఞానం ఇస్తున్నాడని చెప్పేవాళ్ళు. ఇప్పుడు టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ ఇలా చూసుకుంటే మన ఇండియా సెలబ్రిటీస్ అంతా ఇప్పుడు ఈవెంట్కి వెళ్తున్నారు. అమెరికాకి వెళ్ళి అక్కడ సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూలు చేయించుకుని తమ దగ్గరికి సెలబ్రిటీస్ని రప్పించుకుని వాళ్ళతో వీడియోలు చేసుకుని అన్ ఎలాబరేట్ మార్కెటింగ్ టెక్నిక్. లుక్, ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ద లైస్ దట్ గో విత్ ఇట్, ది అరెంట్ నాన్ సెన్స్ దట్ గోస్ విత్ ఇట్. ఇది నా నమ్మకం అంటే నీ నమ్మకంతో నాకేంటి? కానీ నువ్వు సమాజం యొక్క దమాకునే ఖరాబ్ చేస్తుంటే, శవాలు నాట్యం చేస్తున్నాయి ఈ కాలంలో వినొచ్చు, then we have to stop it. True. In the interest of the achievements of civilization that have happened despite you or without you, వాటిల్ని మనం కాపాడుకోవాలి. Because that is what will keep society sane. కదా? అవును. సో ఇట్లాంటి విషయాల్లో గాల్లోంచి పదార్థాన్ని సృష్టిస్తాము అని విభూది, అరే పుచ్చకాయ తీసుకురారా, పుచ్చకాయ సంకలో పెట్టదు. ఇప్పుడు విభూది ప్యాకెట్ సంకలో పెట్టుకోవచ్చు. అవును. లేదు విభూది ఉండా ఈ వేళ్ళ మధ్యన పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా మిత్రులు చాలా మంది చేస్తారు, ఇక్కడ పెట్టుకుని ఇట్లా ఉండి ఇట్లా ఇట్లా అన్నప్పుడు మీకు కనపడదు, ఎందుకంటే ఫాస్ట్గా చేయి కదిలిస్తున్నప్పుడు కనపడదు. దాన్ని ఇట్లా అనుకుని ఇట్లా అన్నప్పుడు విభూది వస్తుంది. మీరు పెట్టుకున్నదే మళ్ళీ వచ్చేది, పదార్థాన్ని మీరు సృష్టించట్లేదు. ఇట్లాంటి ట్రిక్కులతో జనాలని మోసం చేయటం అన్నది మోసం కాబట్టి ఆపాలి. అవును. అబద్ధం కాబట్టి దాన్ని ప్రొటెస్ట్ చేయాలి. ఇవన్నీ కూడా సైన్స్ని అబాండన్ చేసిన సొసైటీలో చెల్లుతాయి. ఇప్పుడు ఇదే మీరు ట్రై చేయండి, ఫ్రాన్స్కి వెళ్ళి, ఇంగ్లాండ్ వెళ్ళి, అక్కడ ఉంటారు పిచ్చోళ్ళు, అన్ని చోట్ల ఉంటారు. కానీ దే డోంట్ డిఫైన్ సొసైటీ ఇన్ ద వే ఇట్ సీమ్స్ టు బి డెవలపింగ్ హియర్. ఇప్పుడు ఇట్లాంటి చిల్లర పనులు చేసే వాళ్ళకి ఫ్రాన్స్లో 100 మంది వస్తారు వాళ్ళ మీటింగ్కి. శివరాత్రికి 5 లక్షల మంది వస్తారు వీళ్ళు చేసే పెద్ద ఈవెంట్స్కి. వాటిల్లో గిల్లించుకునే సమాంతాలు, పాటలు పాడే మంగ్లీలు ఉంటారు. You see, there is a problem. There is a problem in the sense influencers, opinion makers in society are willingly collaborating with the promotion of nonsense. అమితాబ్ బచ్చన్ ఇక్కడ ఎందుకు కనిపిస్తాడు? ఇటువంటి యాక్టివిటీస్లోనే ఎందుకుంటాడు? సో we must question them. అంటే I want to clarify one thing, and while we were talking, people like me, who are people who advocate science, who promote reason and rationality and reasonableness in society, and who want democratic values to flourish in society, who want modernization of everyone, of all in society. వీరేం కోరుతున్నారు? మేమేం కోరుతున్నాము? మేము ఏమి కావాలని అంటున్నాము? ఏమి కావాలని అంటున్నామంటే వీ నీడ్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే ఏంటి? ప్రోగ్రెస్ అంటే మనము ఎక్కడ ఆరంభమయ్యాము, ఎక్కడికి వెళ్ళాలి అని మెజర్ చేసుకోవడం. అవును.
ఇది ఎలా మెజర్ చేస్తారు? ఇప్పుడు ప్రోగ్రెస్ అన్నది ఆలోచనలో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి. సో హౌ యూ థింక్, హౌ యూ యాక్ట్, హౌ యూ బిహేవ్, వాట్ యూ వాల్యూ. ఇప్పుడు ప్రోగ్రెస్ అంటే ఏంటి? ప్రోగ్రెస్ అంటే ఆధునిక విజ్ఞానం, ఆధునిక విలువలు మన జీవితంలో, మన ప్రవర్తనలో రిఫ్లెక్ట్ కావాలి. ఈ విశ్వం అంటే ఏమిటి అన్న అవగాహన మీకు వాస్తవాల నుండి రావాలి, సైన్స్ నుండి రావాలి, పురాణం నుండి కాదు. సో వాస్తవాల ఆధారంగా ఈ విశ్వం గురించి మీరు ఒక అవగాహనని ఏర్పరచుకున్న తర్వాత ఆ అవగాహనని మీ ఆలోచనలో, మీ ప్రవర్తనలో రిఫ్లెక్ట్ చేసుకోగలగాలి. When your lives are aligned with knowledge, then you have progressed. When your behavior and things that you like and value are aligned with modern understanding of the human, then you have progressed. ఈ విశ్వం ఇది, ఈ భూమి కేవలం ఒక గోళం. ఇది మన సూర్యుడు చుట్టూ తిరుగుతున్న అనేక గోళాలలో ఒకటి, పెద్దగా ఉన్న 8లో ఇది ఒకటి. ఈ సూర్యుడు ఒక నక్షత్రం. పాలపుంత అనే గ్యాలక్సీలో ఈ సూర్యుడు కొన్ని లక్షల సూర్యులలో ఒకటి. ఈ పాలపుంత అనే గ్యాలక్సీ ఈ విశ్వంలో లక్షల కోట్ల అటువంటి పాలపుంతలు, అటువంటి గ్యాలక్సీలో ఒకటి అన్న అవగాహన వచ్చాక, అది అర్థమయ్యాక సూర్యుడు, రాసులు, అంగారకుడు, లేకపోతే శుక్రుడు, శని, అవి మంచి చేస్తాయి, చెడు చేస్తాయి, వాటికి కులాలు ఉంటాయి. శని గ్రహం శూద్ర కులం. అవును. కొన్ని నక్షత్రాల సమూహాలు, రాసులు నపుంసక రాసులు. ఇది తెలుసా మీకు? కొన్ని రాసులు మేల్ ఆర్ ఫీమేల్, అవును, ఆర్ నపుంసక. ఓకే, ఐ డోంట్ నో దిస్. ఇవన్నీ 2000 సంవత్సరాల క్రితం మీరు అనుకుంటే ఓకే, ఇవాళ ఎందుకు అనుకుంటున్నావు అన్నది ప్రశ్న. ఇది కరెక్ట్ అని చెప్పిన వాడిని నువ్వు టీవీలో ఎందుకు కూర్చోబెడుతున్నావు అన్నది ప్రశ్న. వాడు మామూలుగా చొక్కా వేసుకుని తిరుగుతూ ఉంటాడు, టీవీకి రాగానే చొక్కా ఇప్పేస్తాడు. చొక్కా ఇప్పేసి ఒక శాలువా కప్పుకుని, ఒక బూడిద పూసేసుకుని, దాన్ని విభూది అని చెప్పి వాడు అక్కడ కూర్చుని ఇష్టం వచ్చిన నాన్ సెన్స్ మాట్లాడుతూ ఉంటే నువ్వు చేతులు జోడించి వాటి మాట ఎందుకు వింటున్నావు? వాడేం చెప్తున్నాడు నీకు? వాడేం చెప్తున్నాడంటే భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్తున్నాడు. నువ్వు స్కూల్లో ఏం ఏడిసావు? వాడు కానీ నువ్వు కానీ. అవును. నువ్వు స్కూల్లో ఏం చదువుకున్నావు? నువ్వు 10th ఎట్లా పాస్ అయ్యావు? భూమి గుండ్రంగా ఉందని తెలుసుకుని పాస్ అయ్యావా, ఫ్లాట్గా ఉందని తెలుసుకుని పాస్ అయ్యావా? ఈ ఫ్లాట్ భూమి స్క్వేర్గానో రెక్టాంగిల్గా ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు అది నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళ వాస్తును నువ్వు నమ్ముతున్నావు. దిక్కులు 8 దిక్కులు ఉంటాయని చెప్తున్నారు. అరే, గుండ్రంగా ఉన్న బాల్కి దిక్కులు ఉంటాయరా బేవకూఫ్? అది తన చుట్టూ తను తిరుగుతూ ఉంది. దానికి ఈస్ట్ ఇక్కడ ఉంటే మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళట్లా, తిరగట్లా. అది దాని ఆధారంగా నువ్వు ఇల్లు కడుతున్నావా? ఇల్లు కట్టి, ముఖ్యమైన విషయం, ఫ్లాట్ ఎర్త్, రెక్టాంగిల్, స్క్వేర్ రూపంలో ఇల్లు, ఇది భూమి, దానికి తన చుట్టూ తాను తిరుగుతున్న గోళానికి నువ్వు ఒక డైరెక్షన్లో ఇల్లు కడితే 6 గంటలకు అది ఇటు తిరిగిందని నువ్వు మర్చిపోయి కులానికి ఒక వాస్తు పెట్టావు. కొన్ని భూములు తీయగా ఉంటాయి, కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని రాక్షస భూములు దళితులకి, బంగారం భూములు మీరు చెప్పే ఉన్నత కులాల వాళ్ళకి. అరే, ఈ భూమి కారంగా ఉంది, ఎప్పుడు తిన్నావురా మట్టి? ఇది సైన్స్ అన్నవే. నువ్వు దళితుడువా? అయితే నీకు ఆస్ప్రో పనిచేయదని ఏదన్నా డాక్టర్ చెప్తాడా? నువ్వు బ్రాహ్మణుడువా? అయితే నీకు పారాసిటమాల్ పనిచేయదు అని ఏ డాక్టర్ అయినా చెప్పాడా? మరి నీ వాస్తు సైన్స్ అయినప్పుడు నువ్వు దళితులకు ఒక వాస్తు,
బ్రాహ్మణులకు ఒక వాస్తు, శూద్రులకు ఒక వాస్తు ఎందుకు పెట్టావు? గోళం మీద నువ్వు ఈ తమాషాలు ఎందుకు ఆడుతున్నావు? వాళ్ళని టీవీలో ఎందుకు కూర్చోబెడుతున్నారు? టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర అరగంటకి ఇంత డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? హేతువాదులని చర్చలకు పిలిచి తాయెత్తులు కట్టుకున్న యాంకర్లు ఈ చర్చను ఎటు తీసుకెళ్తారు? వాళ్ళ న్యూట్రాలిటీ ఏంటి? వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఇవన్నీ గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆధునిక సమాజంలో ఆధునికులుగా బతకటమే ప్రగతి. ప్రోగ్రెస్ ఈజ్ లివింగ్ బై ద నాలెడ్జ్ అండ్ వాల్యూస్ ఆఫ్ మోడర్న్ ఐడియాస్. Modern knowledge about the universe, about human society, about the human being, and behaving accordingly. ఇది లేకుండా చేసిన కారణంగానే మనం సామాజికంగా దెబ్బతింటున్నాము, సాంస్కృతికంగా దెబ్బతింటున్నాము, రాజకీయంగా దెబ్బతింటున్నాము. చూడండి, 160 దేశాలు కొన్ని సర్వేస్లో, 180 దేశాలు కొన్ని సర్వేస్లో, భారతదేశం 130లోనూ 140లో ఎందుకు ఉంటుంది? హంగర్ ఇండెక్స్లో, కరప్షన్ ఇండెక్స్లో, ఫ్రీడమ్ ఇండెక్స్లో, విమెన్స్ వెల్ఫేర్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరగా ఎందుకుంటున్నాం మనం? స్వీడన్, నార్వే, డెన్మార్క్ దగ్గర ఎందుకు ఉండట్లేదు? ఆలోచించాలి కదా. వాళ్ళ జ్ఞానం ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, మనకున్న జ్ఞానం ఏంటి? అది కాదు మా ముసలోళ్ళందరూ పురాతన కాలంలో చెప్పిందే నిజము అని చెప్పేవాళ్ళు ఏంటి? హూ ఈజ్ డ్రైవింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ సొసైటీ? అన్ని రకాల భావాలు ఉన్న వాళ్ళు ఉంటారండి, దాంతో ఇబ్బంది లేదు. సమాజాన్ని ఎక్కువగా నడిపిస్తున్న ఎటువంటి భావాలన్నది మనం చూడాలి. వెనుకబడిన తనం సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళదు, వెనక్కి తీసుకెళ్తుంది. అది జరుగుతుంది కాబట్టే హేతువాదులు అంటే హితవాదులండి, మంచి కోరి చెప్పేవాళ్ళు. అట్లా వెనక్కి వెళ్ళొద్దు. మీరు ఇన్ని మాటలు చెప్పి ఫైనల్గా అమెరికా వీసా తీసుకుని దొబ్బేస్తున్నారు చూడండి, దేశాన్ని వదిలేసి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? బాగా ధనవంతులు, అంటే మామూలు జీతాలు కాదు, చాలా ఉన్నతమైన ఆదాయాలు కలిగిన చాలామంది ఈ వెనుకబడిన తనాన్ని విదేశాల నుండి ప్రమోట్ చేస్తున్నారు, దేశంలో ఉండి కాదు. దేర్ ఆర్ మోర్ బ్యాక్వర్డ్ పీపుల్ కల్చరలీ ఇన్ ద ఇండియన్ డయాస్పోరా దాన్ ఇన్ ఇండియా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకే పని లేక కులాన్ని, మతాన్ని, మూఢనమ్మకాన్ని ఆధ్యాత్మికత పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిల్లర స్వాముల్ని పిలవటం, ప్రవచనకర్తలన్నీ పిలవటం, వాళ్ళందరూ వచ్చి చెప్పే నాన్ సెన్స్ని వీళ్ళు వినడం, చాలా భక్తితో వినటం. వాళ్ళ కాళ్ళు కడగటానికి 20,000 నుంచి ₹1,00,000 ఇవ్వటం. మీ ఇంటికి వచ్చి వాళ్ళు భోజనం చేస్తే స్పాన్సర్స్, దానికి మీరు డబ్బులు ఇవ్వటం. ఇలా వాళ్ళు వచ్చినప్పుడు మీరు వారి కులం కాకపోతే మీరు పద్ధతిగా వాళ్ళకి అన్నం వడ్డించాలి, ముట్టుకోవటానికి వీల్లేదు. కుల వ్యవస్థని మూఢనమ్మకాల్లోనూ ఈ స్వాములు వీళ్ళ ఆచారాల్లోనూ ప్రమోట్ చేస్తున్నారు. చిన్నజీయర్ స్వామి కులానికి అతీతంగా బతకట్లేదు. తన విజిట్స్కి, తన ఆశీర్వాదాలకి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ ఎక్కువగా విదేశాల్లో ఉంటున్న తెలుగువారు, భారతీయులు చేస్తున్నారు కదా. ఆలోచించుకోవద్దు ఏంటిది అని. మళ్ళీ వీళ్ళందరూ డామినెంట్ కాస్ట్ పీపుల్ కాదు కదా, విదేశాల్లో ఉండి దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళు బాధితులు, కుల వ్యవస్థ యొక్క బాధితులు. తమని పీడిస్తున్న కులాల నుంచి వస్తున్న వాళ్ళ మూఢనమ్మకాలకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మరి సమాజం ముందుకి వెళ్ళట్లేదు అని బాధపడద్దు, మీరే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ట్రూ. ఇప్పుడు మనం వాస్తు వీటి గురించి ఎంత మాట్లాడుకున్నప్పుడు ఇండియాలో అయితే డెఫినెట్లీ చాలామంది పిచ్చిగా నమ్ముతారు, ఇలాగా వాస్తు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. ఇప్పుడు అదే ఇక్కడ మాట్లాడుకుందాం. మనం ఇప్పుడున్నది ఆస్ట్రేలియాలో. మన ఇల్లులు ఏది వాస్తు ప్రకారం లేదు. బిల్డర్ ఎలా కడతాడో అదే సేమ్ ప్యాటర్న్ అన్ని ఇళ్ళకి
అదే సేమ్ బిల్డర్ అయితే అన్ని ఇండ్లకి అదే వర్తిస్తాయి. సో ఇండియాలో 40 yearsకి చనిపోయేవాడు ఇక్కడ 80 years వరకు బతుకుతున్నాడు. సో దీనికి వాస్తు మీద ఏదన్నా ప్రభావం ఉందంటారా? అంటే మనది తప్పు వాస్తున్నా ఇక్కడ మంచి వాస్తున్నా ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇందాక నేను మీతో అన్నట్టుగా వాస్తుకి బల్లపరుపు ఫ్లాట్ ఎర్త్ కావాలి, జ్యోతిష్యానికి భూమి చుట్టూ తిరిగే సూర్యుడు కావాలి, వాస్తవానికి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అవును. మళ్ళీ సూర్యుడికి ఒక కులం కావాలి, క్షత్రియ కులం, శూద్ర కులం ఉంటేనే శని. చూడండి, శూద్రులు అంటే సమాజంలో ఆదరణ లేని వారు, వాళ్ళు తీసుకొచ్చే దుష్ప్రభావాలు ఆ శని గ్రహానికి అంటగట్టారు. శని గ్రహం శూద్రకులం కాబట్టి మీకు డ్యామేజ్ చేస్తుంది. డూ యూ సీ ద లింక్? కాస్ట్ సిస్టమ్ అండ్ యువర్ సూపర్స్టిషన్ ఆర్ లింక్. మంచి చేసే గ్రహాలు బ్రాహ్మణ గ్రహాలు, ఓకే, చెడు చేసే గ్రహం శూద్ర గ్రహం. మర్చిపోద్ది ఇవి. అట్లాగే వాస్తుకి యు నీడ్ ఎ ఫ్లాట్ ఎర్త్, యు నీడ్ ఇట్ టు బీ ఎ రెక్టాంగిల్, యు నీడ్ ఇట్ టు బీ a good part of the earth or the plot to be given to the upper caste. Upper and the dominant caste. The not good part should go to the Dalits or the lower caste. Lower again means the dominated caste. Lower, higher em levu. Adatla vaadtaru aa hierarchy lo. Dominant, oppressing caste, the vulnerable, oppressed castes. ఇదే రియల్ డిఫరెన్స్. ఆస్ట్రేలియాలో వాస్తు. ఇప్పుడు ఈ కమ్దిమగ్గాళ్ళకి తెలియదు ఏంటంటే భూమి గుండ్రంగా ఉందండి, దానికి ఒక ఈక్వేటర్ ఉందండి, భారతదేశం ఈక్వేటర్ పైన ఉందండి, ఆస్ట్రేలియా ఈక్వేటర్ కింద ఉందండి, ఇక్కడ వాస్తు ఉల్టా అండి. ఇది వీళ్ళకి తెలీదు. ఓకే. ఇప్పుడు ఇండియా నుంచి అడుగురాకుండా వస్తారు వాస్తు పండితులు, వాళ్ళు వచ్చి ఇండియా వాస్తు చెప్తున్నారు ఇక్కడ. అవును, టైమింగ్సే డిఫరెంట్ అయినప్పుడు ఇండియా వాస్తు ఇక్కడ పనికి రాదు. అయ్యో, అక్కడ చలికాలం అప్పుడు ఎండాకాలం ఉల్టా ఉందండి మొత్తం. అక్కడ వాస్తు ఇక్కడ పనిచేయదు. కానీ కమిటీ మగ్గాళ్ళు ఎవరు? వాళ్ళు నమ్మేవాళ్ళు ఇద్దరు. సో వాళ్ళు చెప్పిందంతా వీళ్ళు వింటున్నారు. వీళ్ళకి స్కూల్కి వెళ్ళిన ఉపయోగం లేదు. వీళ్ళ చదువుకి, వీళ్ళ లైఫ్కి, వీళ్ళ ఆలోచనలకి సంబంధం లేదు. మళ్ళీ దేనికి మా నమ్మకాలు మావి. అరే, అబద్ధం నమ్మే హక్కు నీకు ఎవడిచ్చాడురా? నీ పైన సమాజం స్కూలింగు, కాలేజు, యూనివర్సిటీ సబ్సిడైజ్ చేసి నీకు చదువు చెప్పిస్తే నువ్వు స్కూలింగ్ ఆరంభం కాని పాతకాలపు నమ్మకాలను వేసుకుని ఇది నా నమ్మకం అని తిరుగుతావా? నీ ఉద్యోగం చేసేటప్పుడు మాట్లాడితే ఉద్యోగం పోద్ది. నువ్వు డాక్టర్గా క్వాలిఫై అయ్యి నువ్వు ఈ విషయాలు నువ్వు డాక్టర్గా చెప్తే దొబ్బేయమంటారు. నువ్వు ఇంజనీర్గా ఆస్ట్రేలియాలో వాస్తు ప్రకారం డిజైన్ చేసి చూద్దాం. ఇక్కడ వంతెన కట్టాలి, పబ్లిక్ వర్క్స్, వాస్తు ప్రకారం ఇది కాదని నువ్వు పూజారిని తీసుకొచ్చి ఇనాగ్రేట్ చెప్పి అప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏంటో. వీసా క్యాన్సిల్ చేసి పంపిస్తారు. పబ్లిక్ గుడ్కి వ్యతిరేకంగా చేస్తున్నామని. మన దేశంలోనే అదే చేయాలి. అవును, కాళేశ్వరం బ్యారేజ్లో అన్నీ మాట్లాడారే. శాస్త్రోక్తంగా 100 మంది పూజారులని, పండితుల్ని డిఫరెంట్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పూజ చేయించావే. పిల్లలకి క్రాక్లు ఎట్లా వచ్చినాయిరా? అవును, అంటే స్ట్రాంగ్ ఉండాలి కదా దేవుడు. ఎగ్జాక్ట్లీ. సో వాస్తు ప్రకారము అన్నది నాన్ సెన్స్. మోడర్న్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారము అని చెప్పాలి. రైట్? ఆ మాత్రం తెలివి చదువుకున్న వాళ్ళకు ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, కానీ ఇది చాలా ఆప్టిమిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అని మనకు తెలుస్తుంది. ఇంకొకటి, ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కోసం ప్రీమియం డబ్బులు కట్టి కొనుక్కుంటున్న తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును,
3 ఏళ్ల క్రితం ఉత్తర భారతీయుడెవరో 4 కోట్ల రూపాయలు ఈక్వివలెంట్ ఎక్స్ట్రా ఇచ్చి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కున్నాడు ఆస్ట్రేలియాలో. ఇట్స్ వైడ్లీ పబ్లిసైజ్ న్యూస్. అరే నువ్వు స్కూల్లో సరిగ్గా చదువుకుని ఉంటే నీకు 4 కోట్లు మిగిలే కదరా. అవును. నువ్వు చదువుకునే ఏడవలేదనే కదరా. అవును. నువ్వు పరీక్షల్లో కాపీ చేసావు, బట్టి రాసేసావు. ఎంత అవమానకరం చదువుకి. అవును. ఇది శుభం చేస్తుంది అని ఒక మంచి ఆలోచనతో నువ్వు ఎక్కువ డబ్బులు పెట్టావు. మంచి చేయటానికి ఏం చేయాలో అది చేయాలి కదా. అవును. అది కాదుగా చేసింది. ఏది చేస్తే బాగు జరుగుతుందో అది చెయ్యాలి. అంటే ఈ నమ్మకము, ఈ ఆచరణ వాస్తవానికి సంబంధం ఉండాలి. నేను ఇందాక అన్నట్టుగా బల్లపరుపు భూమి 8 దిక్కులు ఒక స్క్వేరో రెక్టాంగిల్ షేప్లో ఉన్న భూమి, కులాల ప్రకారంగా డివైడ్ అయిన ల్యాండు, బోర్లా పడుకున్నా లేకపోతే వెలుకిలబడిన ఒక వాస్తు పురుషుడు ఉంటే నువ్వు కట్టుకుంటున్నావు చూడు, దానికి వాస్తవానికి సంబంధం. నిజాలలో బతకాలి. అవును. అది మన నైతిక బాధ్యత. ఎప్పుడు సాధ్యమవుతుంది? నిజాలేంటో తెలుసుకున్నప్పుడు. అది ఎలా సాధ్యమవుతుంది? చదువుతో వస్తుంది. నువ్వు చదువుకున్నావు కదరా బేవకూఫ్. అవును. ఈ పిచ్చేషాలు ఎందుకు వేస్తున్నావు? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మోడర్న్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. నో, ఇట్ ఈస్ నాట్. It's purely your belief. It is belief. Yeah. There are great advances made in architecture by the ancient Indians. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి తెలిసిన విషయాలను ఆధారం చేసుకుని వాళ్ళు గుళ్ళు కట్టారు, బాగా కట్టారు, అబ్బుర చెందేటట్టుగా అందరూ కట్టారు. వాస్తు లేకుండా కూడా కట్టారు ప్రపంచవ్యాప్తంగా. వాస్తు లేకుండా కట్టిన పిరమిడ్లు 4000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. నీ గుడి ఏది కూడా 4000 సంవత్సరాల నుంచి లేదు. సో ఊరికే అది స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కోసం వాస్తు ఇట్లాంటి పనికిరాని మాటలు చెప్పద్దు, ఎందుకంటే వాస్తవం కాదు కాబట్టి. అద్భుతమైన శిల్పకళ, నైపుణ్యం, మనము ఊహించలేనంత గ్రేట్ టాలెంట్ మనం ఎల్లోరా కేవ్స్లో కానీ, లేకపోతే తమిళనాడులో టెంపుల్స్ కానీ, ఉత్తర భారతదేశంలో టెంపుల్స్ కానీ చూస్తాం మనం. అవును. అప్పటి జ్ఞానానికంటే ఇప్పటి జ్ఞానం ఎక్కువ ఉంది. కొత్త జ్ఞానంతో ఇంకా మంచి చెయ్యి. ట్రూ. నువ్వు ఎంతసేపు ఈ కాలంలో ఉండి 2000 సంవత్సరాల క్రితం దానికి భజన చేసుకుంటూ కూర్చున్నావేంటి? మా పూర్వీకులకి బాగా కట్టడం వచ్చనే అంటున్నావే కానీ నీ బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పవే. వాస్తు పండితులతో కట్టించావు కదా డిజైన్ చేపించి. వాస్తు పండితుడు చాలా గొప్ప వ్యక్తి అని బిఎన్ రెడ్డి అనే ఒక ఆయన ఉన్నాడు. హైదరాబాద్లో బిఎన్ రెడ్డి గారు ఫ్లాట్ కాంప్లెక్స్ కట్టాడు. ఓకే. అది కూలిపోయింది, వాస్తు ప్రకారమే కట్టింది. కానీ నువ్వు చెరువులో కడితే ఉంటుందా? నీకు వాస్తు చెప్పాలా చెరువులో కట్టద్దని? మోడర్న్ ఇంజనీరింగ్ చెప్పింది. చెరువు ల్యాండ్లో కబ్జా చేసేసుకుని ప్రజలు ఆక్యుపై చేసుకుంటున్నారు. అది చూసుకో నువ్వు ఫస్ట్, రైట్? వాస్తు ప్రకారమే కడతా ఉంటే ఆ వాస్తుకి మోడర్న్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి. అవును. అది లేనప్పుడు గమ్ము నొక్కుని ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ చెప్పించేయి. నువ్వేం చేస్తున్నా? ఆ ఇంజనీర్ని ఆర్కిటెక్ట్ని దబాయించి మళ్ళీ అమ్మమ్మ గారి పేరు, అత్తగారి పేరు, తాతగారి పేరు చెప్పి వాళ్ళు కోరుతున్నారు బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, కిచెన్ అక్కడ ఉండాలి అని చెప్తున్నావు. అరే భారతదేశం వాస్తే బాగాలేదురా. నార్త్లో వాటర్ సోర్స్ ఉంటే ఎట్లా రా? హిమాలయాలన్నీ నార్త్లోనే ఉన్నాయి కదా. అయితే మనం సగం చైనాను ఆక్యుపై చేసుకుని దాన్ని నార్త్ కాకుండా చేసుకోవాలి.
అరే వెస్ట్లో వాటర్ ఉంది, ఈస్ట్లో వాటర్ ఉందిరా దేశానికి. ఎక్సైట్ చేసిన వాటర్. మరి వెస్ట్లో బాంబే ఉంది, బాంబేలో ఎంత దరిద్రం ఉందో అంత సంపద ఉంది. ఈస్ట్లో ఒడిషా ఉందండి. ఒడిశాలో చాలా పావర్టీ ఉండేదండి, కొంచెం కొంచెం బెటర్ అవుతుందండి. ఆ నీళ్ళు అక్కడే ఉన్నాయి, మనుషులు బాగా పనిచేస్తే బెటర్ అవుతుంది. ఫ్లాట్లో ఉంటున్నావు, నీ వాటరు పైన ట్యాంక్ నుంచి కిందకు వస్తుంది, నీ వాటర్ సోర్స్ ఏది? పైన కదా. అంటే ఒక్క కనీస ప్రశ్న వేసుకోకుండా కాలనీ కడుతున్నావు, ఈ రో ఆఫ్ హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్, ఈ రో ఆఫ్ హౌసెస్ ఏంటి? వెస్టే కదా. అప్పుడు దీనికి ఎక్కువ పెట్టి దానికి తక్కువ పెట్టి దే విల్ సెల్ లైక్ దాట్. ఇదంతా చదువు అబ్బని కారణంగా, చదువుకి అంటే క్వాలిఫికేషన్కి జ్ఞానానికి సంబంధం ఏర్పరచుకోకుండా జీవితాలను గడుపుతున్న కారణంగా ఇది జరుగుతుందండి. ఇప్పుడు చాలా మంది చదివిన వాళ్ళే మూర్ఖులు ఉన్నారు. మూర్ఖులు అన్ని చోట్ల ఉంటారు. ఆలోచన చేయని ప్రతి ఒక్కడు మూర్ఖుడయ్యే డేంజర్ ఉంటుంది. ఒకప్పుడు మీకు బుద్ధుడు బొమ్మ ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు కొంచెం మిల్క్ తీసుకొచ్చి ఒక స్పూన్లో ఇక్కడ ఇట్లా ఆనిస్తే ఆ మెటీరియల్ బట్టి ఆ నీరు ఇంకిపోయినట్టుగా అనిపిస్తుంది. అవును. పల్చగా పాలు కారితే మీకు కారుతున్నట్టు కనపడకుండా ఇక్కడ చేరుతుంది. పల్చగా లేని పాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుంది. బుద్ధుడు పాలు తాగుతున్నాడు అని, ఆస్ట్రేలియాలో బుద్ధుడు పాలు తాగుతున్నాడంటే మీ ఇంటికి క్యూ కట్టి జనాలు వస్తారు. ఫోన్కి $100 మీకు ఇచ్చి పాలు ఒక 2 drops పాలు ఇదంతా నిండిపోయేదాకా మీరు అప్పుడు తెలివిగా ఏం చేస్తారు, దీనికి ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఆ ఎక్సెస్ మిల్క్ అంతా కూడా అటు పారేటట్టు చేస్తారు. ఇదే భారతదేశంలో జరుగుతుంది. ఎలక్షన్లకు ముందు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లకు ముందు దుబాయ్ నుండి ఆరంభించి వినాయకుడు పాలు తాగుతున్నాడు అని మొదలుపెట్టారు. హైదరాబాద్లో కూడా పాలు తాగుతున్నాడని చెప్పారు. బివి పట్టాభిరామ్ అని ఒక అతను మ్యాజిక్లు చేసుకుని సైకాలజీలో ఒక PhD తెచ్చుకుని హిప్నాటిజం చేస్తూ సత్యసాయిబాబా భక్తుడు. ఓకే. నేను మెజిషియన్ని, నాకు తెలుసు ఆయన నిజంగా తన పవర్స్తో చేస్తున్నాడని చెప్పే హౌలా మాటలు చెప్పేవాడు. వినాయకుడు పాలు తాగటం కరెక్టే అని చెప్పాడు. ఓకే. అంటే స్టేజ్ మీద చేసే ట్రిక్కులకి ఇక్కడ జరుగుతున్న ఫెనామినన్కి అతనికి విచక్షణ లేకుండా మాట్లాడాడు. ఇదంతా జరుగుతుంటే నేను అప్పుడు నిజాం కాలేజీలో ఉన్నాను స్టూడెంట్గా. మా కెమిస్ట్రీ ఫిజిక్స్ టీచర్లను అడిగితే అది ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా అది నిజమో కాదో మనం చెప్పలేమన్నారు. తెలిసిన సైన్స్ ప్రకారం ఇది సాధ్యం కాదు అని చెప్పే ధైర్యం లేని టీచర్లు వీళ్ళు. రైట్. నేషనల్ ఫిజికల్ లెబారెటరీస్ ఢిల్లీలో, అక్కడ సైంటిస్ట్ని అడిగితే లెట్ అస్ ఇన్వెస్టిగేట్ అన్నారు. ఇదే నేషనల్ ఫిజికల్ లెబారెటరీస్ బయట చెప్పులు కొట్టుకునే ఒక వ్యక్తి, ఆయన చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, బహుశా తక్కువ చదువుకుని ఉంటాడు చదివట్టే, ఆయన్ని దూరదర్శన్లో ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఈ చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర మీ షూని తొడగటానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. దాని మీదకి షూని ఎక్కించి మీకు పెట్టి కొడతారు. అవును. దానికి అతను పాలు తాగిచ్చాడు. ఓకే. స్పూన్లో పాలు తీసుకొచ్చి ఇది కూడా తాగుతుంది చూడండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు. అతను హిందువే, అతనికి తెలివి ఉంది, చదువు లేదేమో, మనిషికి కావాల్సిన తెలివి ఉంది. ఎంత చదువుకున్నా కూడా అబద్ధాన్ని ప్రమోట్ చేయటానికి వాళ్ళకు వచ్చిన భాషని వాడుకునే జనాలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చెడ్డ ఉద్దేశంతో ఉన్నారని మనం ఇమ్మీడియట్ కంక్లూషన్కి రాకూడదు. సాడ్లీ వీళ్ళందరూ దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ రిలీజియస్ ఇండాక్ట్రినేషన్. మీరు పుట్టినప్పటి నుంచి ఇది చేస్తే ఫలానా అద్భుతం జరుగుతుంది,
కులానికి మతానికి సంబంధం లేకుండా మీరు నమాజ్ అయినా ఆదివారం ప్రేయర్ అయినా తిరుపతిలో తలనీలాలు ఇచ్చిన యు ఆర్ డూయింగ్ ఇట్ లింకింగ్ ఇట్ టు సమ్ మిరకల్. పరీక్ష పాస్ అయితే, చేపిస్తే, ఆరోగ్యం బాగు చేస్తే, రైట్, వీటన్నిటికీ మీరు దేవుడికి లంచం ఇచ్చుకుంటారు. మా అబ్బాయిని పాస్ చెప్పి దేవుడా నేను జుట్టు ఇస్తాను, మా అబ్బాయి జుట్టు కూడా ఇస్తాను, నాదే కాదు. లేదు నా ఆదాయంలో ఓ 10% నేను ఇస్తాను. లేదు ఈ తాయెత్తు కట్టుకుంటాను, ఆ రంగురాళ్ళు వేసుకుంటాను, నేను ఈ సంవత్సరం మీకు పూజ చేస్తాను, లేదు మక్కాకి పిల్గ్రిమేజ్కి వెళ్తాను. ఇట్లా మీరు మనసులో దేవుడితో ఒక లంచం ప్రపోజ్ చేసి మీరు ఏదో చేస్తున్నారు. ఇట్స్ ఎ డీల్ విత్ గాడ్, రైట్? చిన్నప్పటి నుంచి ఆ ఆలోచనలో ఉన్నప్పుడు స్కూల్లో కూడా క్రిటికల్ ఇంటెలిజెన్స్కి ఎక్స్పోజ్ కానప్పుడు, క్రిటికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదండి, ఇది సాధ్యమా, మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఇది సాధ్యమా, మోసం చేయకుండా సాధ్యమా, పొరపాటు జరగకుండా దీన్ని మనం అబ్జర్వ్ చేయగలమా, ఇట్లాంటి 3-4 బేసిక్ ప్రిన్సిపల్స్ని పెట్టుకుంటే ఈ బుద్ధుడికి పాలు తాగిస్తుంటే అది తాగటం కాదురా పిచ్చోడా, అవి కారిపోతున్నారా చూడురా అని అనొచ్చు మీరు. అవును. కానీ బుద్ధుడు మిరకిల్స్ చేస్తాడు అని మీరు నమ్మి మొదలు పెట్టారనుకోండి, బుద్ధుడు కాకపోతే వినాయకుడు, లేకపోతే యేసు ప్రభు, ఇంకేదైనా అనొచ్చు. జీవం లేని రాయి కానీ ఇంకో మెటీరియల్ కానీ జీవం ఆరగించే తీసుకునే పదార్థాన్ని తినలేదు కదా అన్న ప్రశ్న మీరు వేసుకున్నంత కాలము మీరు ఇట్లాంటి పొరపాట్లు చేస్తారు. మీరు ఇట్లాంటి పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసి, మిమ్మల్ని మోసగుచ్చి, మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ఒక జాతి తయారవుతుంది. ఐ పర్ఫార్మ్ మిరకల్స్ అని.